తెలంగాణ భవన్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బండి భగీరథ్ పై పాక్సో కేసు నమోదైన నేపథ్యంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ను వెంటనే కేంద్ర మంత్రి వర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మదర్స్ డే రోజున హైదరాబాద్ కు వస్తున్న ప్రధాని మోదీ మహిళల భద్రతపై సమాధానం చెప్పాలని, బండి సంజయ్ పై చర్యలు తీసుకోకపోతే ప్రజలు ప్రధాని మాటలు నమ్మరని అన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, సీఎం రేవంత్ రెడ్డి హోంమంత్రిగా విఫలమయ్యారని ఆరోపించారు. బాధిత బాలికకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆడపిల్లలు ఇబ్బంది పడతా ఉన్న సందర్భంలో, ఆడపిల్లలు అత్యాచారాలకు గురవుతున్న సందర్భంలో, రక్షణ లేని సందర్భంలో మరి నారీ శక్తి సమ్మాన్ అంటారు. ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడతారు, పూజించబడతారు, దేవతలు విహరిస్తారంటారు. ఇవన్నీ నమ్మిన మోడీ ఆడపిల్లలకు రక్షణ కరువై ఇబ్బంది పడుతున్న సందర్భంలో ముఖ్యంగా బండి సంజయ్ గారి కుమారుడు ఒక మైనర్ బాలికను ఇబ్బందికరమైన పరిస్థితులలో అమ్మాయిని వేధించడం, అమ్మాయిని ఇబ్బంది పెట్టడం సందర్భంలో ఫోక్సో కేసు బుక్ చేయాలని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ల వెంటబడి పోలీసుల దగ్గర 5-6 గంటలు కూర్చొని కేసు పెట్టమని సాక్ష్యాధారాలు చూపెట్టినప్పటికీ కూడా పెట్టకుండా నాన్న ఇబ్బంది పడి నాన్న అవస్థలు పెట్టిన పోలీసోళ్ళు మరి ఎక్కడ రక్షణ కల్పిస్తున్నారు? అందుకే మోడీ గారు ఈ సందర్భంగా రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా మోడీ గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ప్రసంగించే ముందు, మీ ప్రసంగం మొదలుపెట్టే ముందు, రాష్ట్ర ప్రజలకు సందేశం ఇచ్చే ముందు ఇక్కడ ఒక బాలికకు జరిగిన అన్యాయం మీద స్పందించాలి. బాలికకు జరిగిన ఇబ్బందికరమైన పరిస్థితుల మీద స్పందించాలి. రక్షించాల్సిన వాళ్ళే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆడబిడ్డలను అగాత్యాలకు గురి చేస్తూ ఉంటే దాని మీద స్పందించాలి. మీ మంత్రివర్గంలోనే ఒక హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారి కుమారుడే ఈ విధంగా ప్రవర్తించి ఆడపిల్లలను ముఖ్యంగా ఆ బాలికను ఇబ్బంది పెట్టి ఉల్టా మళ్ళీ ఆ అమ్మాయిని వేధించే విధంగా ఆ అమ్మాయి మీదనే కేసులు పెట్టి వాళ్ళను బెదిరింపులకు గురి చేస్తూ కనీసం వాళ్ళకి రక్షణ లేని సందర్భంలో తల్లిదండ్రులు మోడీ సభలో మేము వచ్చి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటున్న సందర్భంలో కదా పోలీసులు కేసు బుక్ చేసినట్టు నటించిండ్రు. మరి అలాంటి సంజయ్ గారు మీ మంత్రివర్గంలో ఉన్నారు. రక్షణ కరువై ఆడపిల్లలు మొరబెట్టుకుంటా ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలో మీరు రాష్ట్రానికి వచ్చిండ్రు. మాకు నిన్న మొన్న తెలిసిన సమాచారం మీద ఏదో శిలాపలకం మీద ఆయన పేరు లేదు, లేకపోతే ఇన్విటేషన్లో ఆయన పేరు లేదు, ఆయన పక్కన పెట్టిందని ఏదో చెప్పుకుంటా ఉన్నారు. సబ్జెక్టు కరెక్షన్, నాకు అంత ఐడియా లేదు. కానీ అవి ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఆయనను పిలిచినా పిలవకపోయినా పర్వాలేదు, మీ పక్కన కూర్చోబెట్టుకున్నా పర్వాలేదు. కానీ మీ మంత్రివర్గంలో ఉన్న బండి సంజయ్ గారి కుమారుడు ఈ విధమైన అగత్యాలకు పాల్పడినప్పుడు వారి మీద చర్యలు తీసుకోవడం కోసం ఎవరిని మరి అక్కడున్న బాలికల కుటుంబాలను కానీ వాళ్ళకి రక్షణ కరువైంది కాబట్టి వాళ్ళ మీద ప్రభావం చూపెట్టకుండా ఉండాలంటే ముందుగా మీ మంత్రివర్గంలో ఉన్న బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేయాలి. మీ మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేసి ప్రసంగించండి. ఆ ఇష్యూ మీద ఏ విధంగా స్పందిస్తారో స్పందించి మీరు ఇక్కడ ప్రజలకు ఉద్దేశించి మాట్లాడండి. తెలంగాణ ప్రజలు ఈ ఇష్యూ మీద ప్రధాని మోడీ గారు ఏం చెప్తున్నారు, ప్రధాని మోడీ గారు అనేది చూస్తూ ఉన్నారు. కాబట్టి మీ పక్కన కూర్చోబెట్టుకొని మీ మంత్రివర్గంలో కూర్చోబెట్టుకొని వాళ్ళే ఇక్కడ ఆడబిడ్డలను ఇబ్బంది పెడతా ఉంటే వాళ్ళకి మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయకుండా మీరు ఎన్ని ప్రసంగాలు ఇచ్చినా మాకు అమ్మాయి ఆర్తనాదమే వినబడుతుంది. మీ ప్రసంగాలు మా తెలంగాణ ప్రజలకు వినబడేయండి. కేవలం మీ ఎంత ప్రసంగించినా, మీరు 9,000 కోట్లతో రోడ్ వేసినా, ఓ రైలు ఏదో తెచ్చినా కానీ మాకు కావాల్సింది ఆడబిడ్డ ఆర్తనాదం. ఆడబిడ్డ ఆర్తనాదం వినబడుతుంది. ఆడబిడ్డ మీ ప్రసంగించే ముందు ఆడబిడ్డ ఆర్తనాదానికి సమాధానం చెప్పండి. బండి సంజయ్ గారి కుమారుడు చేసిన దానికి సమాధానం చెప్పండి. ఆ ఆడబిడ్డకు రక్షణ కల్పించండి, ఆ కుటుంబానికి రక్షణ కల్పించండి, సరైన ఎంక్వైరీ చేయండి. ఆ ఎంక్వైరీ సరైన రీతిలో జరగాలంటే ముందుగా బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేయాలి. ఆయన ఆ పదవిలో ఉంటే అందరినీ ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. పేద ప్రజలకు న్యాయం జరగదు, ముఖ్యంగా బాలికకు న్యాయం జరగదు. కాబట్టి ఆ బాలికకు న్యాయం జరగాలంటే, జరిగిన దదంతంతా బయటకు రావాలంటే, ఆ తంతంతా బయటకు